వానాకాలంలో పిల్లలందరూ తమ తమ చిట్టి చిట్టి రెయిన్ కోట్లయితే వేసుకుని, చిట్టి చిట్టి గొడుగులైతే పెట్టుకొని, పడవల పోటీలైతే పెట్టుకున్నారు. ఇలా మొబైల్ ఫోన్‌లో ఈజీగా యానిమేషన్ వీడియోస్ అయితే చేయొచ్చనమాట. లెట్స్ స్టార్ట్. ముందు మీ ఫోన్‌లో క్యాన్వా యాప్ అయితే ఉండాలి. క్యాన్వా యాప్ గనుక లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. క్యాన్వా యాప్ అయితే ఓపెన్ చేసాక లాగిన్ లేదా సైన్ అప్ అయితే చేయాలి. తర్వాత అయితే నేను యారో మార్క్ చూపించినట్టు అక్కడ వీడియోస్ అంటే బటన్ అయితే ఉంటుంది. ఆ వీడియోస్ మీద క్లిక్ చేసి మళ్ళీ నేను యారో మార్క్ చూపించిన ప్లేస్లో వీడియో మీద క్లిక్ చేస్తే మనకైతే కొన్ని టెంప్లెట్స్ అయితే వస్తాయి. అక్కడ ఒక ఎంప్టీ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని మీరు యానిమేషన్ వీడియో ఎంతసేపు అయితే చేయాలనుకుంటున్నారో అంతసేపుకి అయితే టైంలైన్ అయితే మీరు ట్రాక్ చేసుకోవాలి. మీకు ఎన్ని సెకండ్లు అయితే కావాలో అన్ని సెకండ్లకి. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్లస్ గుర్తు మీద అయితే నొక్కి మనకి క్యాన్వాలో అక్కడ యాప్స్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడైతే టెక్స్ట్ ఇమేజ్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడైతే మనకి టెక్స్ట్ టు ఇమేజ్ జనరేటర్ ఒక ఫీచర్ అయితే క్యాన్వాలో ఉంటుంది. నేనైతే బ్యాక్గ్రౌండ్స్ కోసం అక్కడ రెయినీ విలేజ్ అని అయితే టైప్ చేసి క్రియేట్ చేశాను క్యాన్వాలో టెక్స్ట్ ఇమేజ్ ద్వారా. మనకైతే కొన్ని ఇమేజెస్ అయితే క్యాన్వా యాప్ అయితే జనరేట్ చేసింది. అందులో బాగున్న ఒక ఇమేజ్ని అయితే నేను బ్యాక్గ్రౌండ్ కానీ సెలెక్ట్ చేసుకుని ఎలిమెంట్స్లోకి అయితే వచ్చాను. ఎలిమెంట్స్లోకి వచ్చిన తర్వాత రెయిన్ అయితే సెట్ చేయాలి. రెయిన్ సెట్ చేసిన తర్వాత అక్కడ గ్రాఫిక్స్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. గ్రాఫిక్స్ క్లిక్ చేసాక నేను ఆరో మార్క్ చూపించినట్టు అక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి యానిమేటర్ అన్న బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు కొన్ని యానిమేటెడ్ గ్రాఫిక్ ఇమేజెస్ అయితే వస్తాయి అన్నమాట. మనకి ఆ యానిమేటెడ్లో ఏ ఏ ఇమేజెస్ అయితే నచ్చాయంటే మనం యానిమేషన్ చేసుకోవడానికి యూస్ఫుల్గా కంఫర్టబుల్గా ఉన్నాయో అవి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మీరు స్టార్టింగ్లో చూసినట్టు ఇవన్నీ క్యాన్వాలోంచే సెలెక్ట్ చేశాను అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా ఎలిమెంట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఆరో మార్కులు చూపించినట్టు అక్కడైతే ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే మనకైతే డౌన్లోడ్ అనేది ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మీ నెట్వర్క్ స్ట్రెంత్ని బట్టి నెట్వర్క్ బాగుంటే ఫాస్ట్గా అవుతుంది. నెట్వర్క్ బాగోకపోతే స్లోగా అవుతుంది. ఛానల్లో అయితే 500 సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ అయితే ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.